వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్యాషన్స్. ఈ వీడియోలో ఈ డిజైన్ చూడండి. ఈ కట్ వర్క్ అనేది ఎలా మనం కటింగ్ అండ్ చేసుకోవాలనేది చూపిస్తాను. అలాగే ప్యాచ్ వర్క్ అన్నమాట, నెట్తో సేమ్. ఇప్పుడు బ్లౌజ్ పీస్ అయితే ఏదైతే ఉందో దానికే సేమ్ పీస్ అనేది నెట్టెడ్తో మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి, మిషన్ మీద ఎలా మనం స్టిచ్ ఇది ఎంబ్రాయిడరీ వేసుకోవాలనేది చాలామందికి, కొంతమంది బిగినర్స్కి అనేది తెలియకుండా ఉంటుంది కదా. నేను అనేది చూపిస్తాను అన్నమాట. ఎంబ్రాయిడరీలో ఈ డిజైన్ చూడండి. బ్యాక్ పార్ట్ అంతా శారీ వచ్చేసి ఈ విధంగా చిన్న చిన్న బూటీస్ వచ్చేసి కంచిపట్టు శారీ అన్నమాట. ఈ శారీకి బార్డర్ అనేది మీనా వర్క్ బార్డర్ వచ్చేసింది. ఒకలాంటి లైట్ గ్రీన్ వచ్చేసి కింద ఈ విధంగా నెమ్లీ బ్లూలో ఉన్న విధంగా మనకు కలర్ అనేది ఉందన్నమాట. శారీ మొత్తం చిన్న చిన్న బుటీస్ వచ్చేసి ఇట్లా లైట్ గ్రీన్ అండ్ గోధుమ రంగులో బుటీస్ అనేవి వచ్చేసాయి. ఈ శారీకి బ్లౌజ్ అనేది ఇలా వచ్చిందనమాట. ఈ బ్లౌజ్ని మనం ఏ విధంగా మనం ఇప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలి, మనకు ఎలా మార్కింగ్ అనేది వేసుకొని చేసుకోవాలని చెప్పేసి మనం చూపిస్తానన్నమాట. నేను దగ్గర నుంచి చూపిస్తా. శారీ వచ్చేసి మంచి షైనింగ్ ఉండి ఈ విధంగా ఉందన్నమాట. లైట్ గ్రీన్ అలాగే గోధుమ రంగులో ఉందన్నమాట. మంచి ఎలివేట్గా కొంగు పార్ట్ వచ్చేసి పళ్ళు పార్ట్కి ఇలా ఉందన్నమాట. బార్డర్ వచ్చేసి ఒక 5 ఇంచ్ 6 ఇంచ్ బార్డర్ అనేది ఈ శారీకి వచ్చేసింది అనమాట. ఇట్లా మీనా వర్క్ అనేది వచ్చి నెమ్లీ బంచెస్ లాగా మొత్తం కూడా థీమ్ అనేది ఈ విధంగా బార్డర్లో ఉంటుంది. బ్లౌజ్ అనేది చాలా మంచిగా ప్లెయిన్లో వచ్చేసింది అనమాట. మంచి షైనింగ్ ఉంది. బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది. నేను వచ్చేసి నెట్ బ్లూ కాంబినేషన్లో వేయమన్నారు కాబట్టి మ్యాచింగ్ అనేది తీసుకున్నాను అనమాట. 2 లేయర్స్ అనేది ఫ్రేమ్కి మనము ఫస్ట్ నెట్ అనేది పెట్టుకొని తర్వాత బ్లౌజ్ పీస్ అనేది పెట్టుకొని ఫ్రేమ్కి మొత్తం 2 లేయర్స్ ఈ విధంగా ఫిట్టింగ్ అనేది చేసుకున్నాను అనమాట. ఇలా ఫిట్టింగ్ అనేది చేసుకున్న తర్వాత మనకు కింద అనేది పేపర్ పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్యూజన్ పేపర్ అనేది పెట్టుకోకూడదు అనమాట. ఎందుకంటే నెట్ మనం తీసేటప్పుడు కొంచెం ఏమాత్రం ఏదైనా కానీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా న్యూస్ పేపర్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట. ఆది బ్లౌజ్ ప్రకారంగా మనం అనేది కొలతలు అనేది చేసుకొని ఈ విధంగా ఫ్రేమ్ని ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకు ఇట్లా వస్తుందన్నమాట. ఈ డిజైన్ ఎలా ఉంది అని అంటే కొంచెం చెప్తానండి. ఇది కొన్ని ఇప్పుడు వచ్చే డిజైన్స్ మాత్రం రీసెంట్గా డిజైన్స్ వేసే వాళ్ళు ఉంటారు కదా, తయారు చేసేవాళ్ళు, వాళ్ళు వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా ఉన్న డిజైన్ అయితే అవుట్లైన్ అంతా ఇచ్చేసి అవుట్లైన్ మొత్తం మనకు ప్యాచ్ ఎక్కడైతే కావాలో హ్యాండ్కి కానీ అలాగే బ్యాక్ సైడ్ కానీ ఎక్కడైతే మనం ప్యాచ్ వేసుకుంటున్నామో ఫస్ట్ అవుట్లైన్ అనేది ఇచ్చి ఒక జిగ్జాగ్ లాంటి స్టిచ్ అనేది ఇస్తున్నారు. ఈ డిజైన్కి ఎలా ఉంది అని అంటే ఇట్లా సగం మాత్రం మొత్తం అవుట్లైన్ మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా చుట్టూరు నెక్కుకి ఈ విధంగా వస్తుందన్నమాట. షోల్డర్ మీద నుండి మొత్తము వస్తుంది. నేను ఇక్కడ అనేది 2 దారాలే తీసుకున్నాను అనమాట. గోల్డ్ కలర్ ఒకటి, లైట్ గ్రీన్ ఒకటి, మళ్ళీ అలాగే శారీలో ఉన్న ఒకలాంటి లైట్ గ్రీను అనేది 2 లైట్ గ్రీన్స్ అనమాట. ఒకటి థిక్, ఒకటి లైట్, ఒకటి గోల్డ్ మాత్రమే తీసుకున్నాను. ఇట్లా అవుట్లైన్ మొత్తం కూడా ఫినిషింగ్ అనేది లీఫీ వర్క్ అనమాట. ఇది మొత్తం కూడా లీఫ్ వర్క్లోనే ఉంటుంది. మిడిల్ పార్ట్లో అక్కడక్కడ చిన్న చిన్న బంచుల్లాగా ఫ్లవర్స్ అనేది వస్తాయన్నమాట. ఆ విధంగా డిజైన్ అయితే ఉంది. ఇట్లా 2 లేయర్స్ తీసుకోవడం వల్ల మనకు బ్లౌజ్ అనేది ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటుందన్నమాట. లైఫ్లో మనం వాడుకున్నా కానీ బాగుంటుందన్నమాట. మనకు కావాలనుకుంటే ఇంకొక లేయర్ అనేది వేసుకోవచ్చు మనకు థిక్నెస్ కోసం. అలా వేసుకున్నట్లయితే మనకు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు వేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకోవడం వలన మనకి బ్లౌజ్ యూజ్ చేసినా కానీ కొద్ది రోజులు మన్నిక అనేది వస్తుంది. మనము ఇంత అమౌంట్ అనేది పెట్టి స్టిచ్చింగ్ చేయించుకుంటారు కదా వాళ్ళు, మనం అనేది కొంచెం ఫినిషింగ్ అనేది నీట్ లుక్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా కొద్ది రోజులు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి డిజైన్స్ కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగానే పడతాయి కాబట్టి నేను చెప్తున్నాను. మొత్తం పళ్ళు పాటలో శారీకి ఈ విధంగా ఉందన్నమాట.
ఈ బిళ్ళల్లాగా ఇట్లా వచ్చేసి ఈ విధంగా ఉంది. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత షైనింగ్. చీర అనేది 10,000 అంట అండి. కస్టమర్ వచ్చేసి అదే పనిగా మనకు ఈ నెక్ డిజైన్ కావాలండి అని చెప్పేసి చేయించుకున్నారనమాట. ఈ విధంగా బార్డర్లో లీఫీ వర్క్ అనేది వచ్చేసి పైన కింద ఈ విధంగా బార్డర్ అనేది ఉంది. శారీలో మొత్తం కూడా పళ్ళు పాట దగ్గర నుంచి మనము కుచ్చులు స్టెప్స్ అయితే పెట్టుకుంటాం కదా, నడుముకి మనం చెక్కునేంత వరకు అక్కడ వరకు ఇట్లా చిన్న చిన్న బూటీస్ గోధుమ రంగులో వచ్చేసి మంచి షైనింగ్ అనేది ఉంది. బ్లూ అండ్ గోధుమ రంగు షైనింగ్లో ఉండి శారీ వచ్చేసి కంచిపట్టు శారీ అనమాట. ఈ విధంగా మొత్తము రౌండ్ నెక్ అంతా కూడా వేస్తుందన్నమాట. వేసిన తర్వాత మనం అనేది చూద్దాము ఎలా మనము తీసుకోవాలా, మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలా. ఇక్కడ నెట్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా కొన్ని డిజైన్స్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క మోడల్ అనేది ఇస్తున్నారనమాట. ఇప్పుడు జేసీ వాళ్ళు కానీ ఇట్లా ఉంటాయి కదా, మనం వర్క్స్ తీసుకుంటాము అక్కడ అన్నమాట. తయారు చేసేవాళ్ళు ఇట్లా అనేది ఉందన్నమాట. ఈ విధంగా మనకి వర్క్ అనేది మనం పెట్టేసుకొని అవుట్లైన్ మొత్తం ఇచ్చుకున్న తర్వాత అనేది నేను చూపిస్తాను. ఇట్లా మనకు అనేది బ్యాక్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. అవుట్లైన్ అంతా లీఫీ వర్క్ అనేది ఇచ్చిందనమాట. ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకు మిడిల్ పార్ట్లో కూడా మనం ఏదైతే దారం సెలెక్ట్ చేసుకున్నామో అది మిడిల్ పార్ట్లో డైరెక్ట్ వేస్తుంది అనమాట. మనకు కావాల్సింది నెట్ క్లాత్ మీద కదా, నెట్ క్లాత్ మీద కాబట్టి మనం ఇక్కడ అనేది బ్యాక్ ఫార్వర్డ్ అనేది చేసుకోవాలి. అంటే ఫ్రంట్కి పెట్టేసుకోవాలన్నమాట. మొత్తము ఫ్రంట్ ప్లస్ అయితే మనకు ప్లస్ నంబరు అనేది ఇక్కడ కనపడుతుంది కదా, ఈ మూలకి ఆ ప్లస్ నంబర్ అనేది ముందరికి పోయేది, ఈ మైనస్ అనేది బ్యాక్ ఫార్వర్డ్ అనమాట. మనము ఫ్రంట్ ఫార్వర్డ్ అనేది పెట్టేసుకొని మొత్తం వర్క్ అనేది ఫినిషింగ్ వేసేసుకోవచ్చు. అది ఫస్ట్ అయినా వేసుకోవచ్చు, మనకు లాస్ట్ అయినా వేసుకోవచ్చు అనమాట. నేను అనేది లీఫ్ వర్క్ అంతా అవుట్లైన్ మొత్తము నెక్ చుట్టూ వేసిన తర్వాత మనకి ఎక్కడైతే పాయింట్ అనేది వస్తుందో అక్కడి నుంచి నేను స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. మనకు కూడా తెలియాలి కదా బ్యాక్ ఎట్లా వేస్తుంది ఏంటి అని. ఫస్ట్ టైం కొంతమంది స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ విధంగా మొత్తం కూడా ఇట్లా ఫార్వర్డ్ అనేది చేసుకోవాలన్నమాట. ఫార్వర్డ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా ఎవరైనా వేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి నేను అనేది ఈజీగా ఉండే ప్రాసెస్ అనేది చెప్తున్నాను. ఇట్లా మైనస్ అంటే బ్యాక్ ఫార్వర్డ్ అనేది మనము చేసుకోవాలన్నమాట. ఇట్లా కరెక్ట్గా కావాలంటే ఫ్రంట్ బ్యాక్ అనేది మనము ఫార్వర్డ్ చేసుకుంటూ మనకు అనేది ఎక్కడ వరకు అయితే వేసుకోవాలో అక్కడ నేను అనేది అవుట్లైన్ ఇచ్చుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్ బ్యాక్ అయితే ఉంటుంది కదా, ఇదంతా కూడా ఇట్లా ఒక స్టిచ్ అనేది వేస్తుంది అనమాట. ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ జిగ్జాగ్ స్టైల్లో మనకు అనేది వర్క్ వేస్తుంది. ఇట్లా వర్క్ అంతా వేసుకున్న తర్వాత మనం కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ పీస్ అనేది ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ మెయిన్ పీస్ని కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఏ మాత్రం పొరపాటు అయినా కానీ నెట్ అనేది మనకు పనికి రాకుండా పోతుందన్నమాట. మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు బయటపడుతుంది అన్నమాట. అది చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా మనం అనేది ఈ నెట్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. మీరు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా ఒక మనకు యూజ్ కాని క్లాత్ అనేది ఉంటుంది కదా, దాని మీద ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీరు ఇట్లా స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందని నేను చెప్తున్నాను. డైరెక్ట్ మనం ఇట్లా పెట్టి చేయకుండా మనం అనేది 1-2-3 సార్లు అనేది మనము మనకు ఇష్టం వచ్చిన క్లాత్ అనేది సపరేట్గా పెట్టేసుకొని ఇట్లా ప్రాక్టీస్ అనేది చేసుకున్న తర్వాత మీరు అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా అవుట్లైన్ అంతా ఇస్తుందన్నమాట. దీనికి ఒకటే స్టిచ్ అనేది ఇచ్చిందనమాట అవుట్లైన్ మొత్తం కూడా. నేను అనేది ఎట్లా వేస్తున్నానంటే ఇప్పుడు ఒకసారి ఇది వేస్తుంది, ఇది వేసిన తర్వాత కొన్నిటికి జిగ్జాగ్ స్టైల్లో అయితే వేస్తుంది, దీనికైతే వేయలేదన్నమాట, ఇవ్వలేదు. ఇట్లా వస్తుందన్నమాట. ఈ విధంగా ఒకసారి అనేది నేను మొత్తము వేసుకున్న తర్వాత నేను మళ్ళీ బ్యాక్ ఫార్వర్డ్ అనేది చేసుకొని ఈ నెక్ కూడా పైన అనేది హై నెక్ అనేది వస్తుంది కదా, ఇది హై నెక్లో ఇది అనేది ఉందన్నమాట. హై నెక్ కూడా ఈ నెక్ కూడా మొత్తం వేసుకున్న తర్వాత మనం అనేది కటింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా మనం
కటింగ్ అంతా ఇట్లా మొత్తం అవుట్లైన్ అంతా ఇచ్చుకున్న తర్వాత మనము కటింగ్ చేసుకుంటే బాగుంటుంది, ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇట్లంతా అవుట్లైన్ ఒక్కొక్క డిజైన్కి ఒక మోడల్ అనేది ఒక రకంగా ఇస్తున్నారనమాట. ఈ ఫస్ట్ ఇప్పుడు వచ్చే ట్రెండింగ్లో ఏవైతే వస్తున్నాయో ఇట్లా ప్యాచ్ వర్క్స్ అయితే మనకి ముందు మొత్తం ఒక అవుట్లైన్ ఇచ్చేసి ఒక స్టిచ్ లాగా, తర్వాత ఒక జిగ్జా స్టైల్లో మనకు అనేది వస్తుంది. అదంతా అయిపోయిన తర్వాత మనకు వర్క్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. అట్లా మనకు డిజైన్ చేసేవాళ్ళు ఆ విధంగా డిజైన్ చేస్తున్నారు డిజైనర్ అనేది. ఇప్పుడు కొన్ని డిజైన్స్కి మాత్రం ఇవి ఓల్డ్ డిజైన్స్కి కొన్ని ఇట్లా వస్తుందన్నమాట. మనం అది అనేది గమనించుకోవాలి, ఎక్కడ ఏది వస్తుందని చెప్పేసి ముందు ఫార్వర్డింగ్ అనేది ఫస్ట్ చేసుకున్న తర్వాతనే మనము వర్క్ స్టార్ట్ చేసుకునేది ఉంటుంది అన్నమాట. అది అనేది మీరు గమనించండి. ఈ ఎంబ్రాయిడరీ వేసే వాళ్ళకైతే గిన ఐడియా ఉంటుంది. ఇట్లా ఒకసారి అంతా వేసిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా నేను అనేది ఇది వేస్తున్నాను, ఎందుకంటే మనకు స్టాండర్డ్గా ఉండాలి. అయితే ఇది ఇట్లా వేసుకున్న తర్వాత మిషన్ అనేది అవుట్లైన్ చాలా బాగా ఇచ్చిందనమాట, థిక్గా. ఎట్లా అంటే ఒక 2-3 టైమ్స్ మళ్ళీ వేసిందనమాట డైరెక్ట్. ఇప్పుడు మనము ఒకసారి ఇట్లా వేసాం కదా, అది కాకుండా మళ్ళా మనకి ఫినిషింగ్ ఎట్లా ఇచ్చింది అని అంటే మనకు ఒక 2-3 టైమ్స్ అనేది థిక్గా అవుట్లైన్ మొత్తం కూడా మనకు ఫినిషింగ్ నీట్గా అయితే ఇచ్చింది. ఈ డిజైన్లో నాకు ఇది చాలా బాగా నచ్చిందండి. బ్యాక్లో అయితే అట్లా ఇస్తే మనకేమవుతుందంటే ఇప్పుడు మనం నెక్ ప్యాచ్ అనేది ఇస్తాం కదా, ఇట్లా ప్యాచ్ అనేది ఇచ్చిన తర్వాత చేసుకున్న తర్వాత అట్లా ఫినిషింగ్ ఇస్తే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే బ్లౌజ్ ఎన్నిసార్లు వేసుకొని యూజ్ చేసినా కానీ కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి థిక్నెస్ అయితే అవుట్లైన్ మొత్తం గోల్డే పెట్టి నేను ఇట్లా వేశాను. థిక్నెస్ అనేది చాలా బాగా వచ్చింది. 3 టైమ్స్ అనేది వేశాను నేను. ఇప్పుడు ఇది ఒకసారి వేశాను కదా, ఇప్పుడు అనేది నేను కటింగ్ చేస్తాను. దాని తర్వాత ఫినిషింగ్ ఇవ్వడం అనేది మళ్ళీ 3 టైమ్స్ అనేది వేసిందనమాట మనకి. అట్లా వేస్తే మనకు చాలా బాగుంటుందన్నమాట వర్క్ అనేది. తిక్కుగా ఉంటుంది, మనకు మగ్గం ఫినిషింగ్లో అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు ఏదైతే షార్ప్గా ఉంటుందో కత్తెర, దాన్ని తీసుకొని ఒక మూలన అనేది మనకి ఇట్లా క్లాత్ పైన మాత్రమే పడేటట్లు కొంచెం నిదానంగా ఓపికతో మనకు మీకు చెయ్యి అయితే వాటం ఎలా ఉంటుందో ఆ విధంగా మనకు అనేది చెక్ చేసుకొని మనం పై క్లాత్ మాత్రమే హోల్ పడేటట్లు చెక్ చేసుకుని ఈ విధంగా మనం అనేది కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చాలా జాగ్రత్తగా హెచ్చులు తగ్గులు అనేది లేకుండా ఒకే లెవెల్లో అనేది తీసుకోవాలన్నమాట. నేను ఫ్రేమ్ అనేది పక్కకు జరుపుకొని మనకు వీలుగా ఉండేటట్లు పెట్టుకొని చేసుకోవాలన్నమాట. మళ్ళీ మనకు అదే ఇప్పుడు మిషన్ అయితే ఎక్కడైతే ఆగిందో మనం జరుపుకున్నా కానీ సేమ్ అదే పొజిషన్లో వచ్చేటట్లు కూడా పెట్టుకోవచ్చు. అది కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలోనే. ఆల్రెడీ నేను ఇది వరకు వీడియోలో అనేది చూపించాను. ఇక్కడ అనేది ఫస్ట్ మనకు లీఫీ వర్క్ అనేది ఇస్తుంది మిడిల్ పార్ట్లో నుంచి అని చెప్పాను కదా, అవుట్లైన్ అనేది అక్కడ ఒకటి స్టార్ట్ అయితే అయ్యింది. నేను అనేది ఆఫ్ చేసుకుని చేశాను అనమాట. ఇట్లా మనకు హ్యాండ్కి అనుకువగా ఉండేటట్లు మనం ఫ్రేమ్ని మూవ్ చేసుకుని జరుపుకొని ఈ విధంగా మనం అనేది మొత్తము ఒకే లెవెల్లో ఉండేటట్లు కచ్చలు బిచ్చులు అట్లా చేసుకోకుండా క్లాత్ అనేది ఒకే విధంగా చాలా బాగా నీట్గా వచ్చేటట్లే ఫినిషింగ్ అనేది చేసుకోవాలి మనము. చూడండి ఈ విధంగా ఉందన్నమాట. ఇలా అయిన తర్వాత మనకు అనేది ఇప్పుడు ఈ పాయింట్ మూలన ఈ పాయింట్ అనేది ఉంది కదా, స్టాప్ పాయింట్ అనేది ఎండ్ పాయింట్ అనేది, ఆ పాయింట్ని ఒత్తి మనం నీడిల్ మీద నొక్కినట్లయితే మళ్ళీ మనం మిషన్ ఎక్కడైతే జరుపుకొని మనము వర్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు అనేది ఈ పాయింట్ నొక్కడం వల్ల ఎండ్ పాయింట్ అనేది మూలకు ఉంటుంది. చూడండి ఈ 3 నీడిల్స్ అనేవి ఉన్నాయి కదా, దాని పక్కన ఎండ్ పాయింట్ అని ఉంటుంది. దాని మీద నొక్కితే మనకు 2 సింబల్స్ అనేవి ఉంటాయి. స్టాప్ పాయింట్ దగ్గరికి వచ్చి మనం అనేది అది నొక్కినట్లయితే మనకు ఫ్రేమ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మళ్ళీ వచ్చి మనం జరుపుకున్న దగ్గర నుండి వర్క్ వేసే వరకు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆగిపోతుంది అన్నమాట. అప్పుడు మనం అనేది ఇట్లా మనం ఏదైతే మళ్ళీ ఫ్రంట్ మొత్తం ఫార్వర్డ్ చేసుకున్నామో
సారీ ఫ్రంట్ అంటున్నా, బ్యాక్ అయితే మొత్తం ఎట్లా ఫార్వర్డ్ చేసుకున్నామో వేసాం కదా, ఇప్పుడు అనేది రిటర్న్ మైనస్ ఫార్వర్డ్ అనేది చేసుకోవాలి. ఇట్లా మైనస్ అనేది ఫార్వర్డ్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే మిడిల్లో నుండి లీఫ్ స్టార్ట్ అయ్యిందో, నేను ఇందాక కటింగ్ అనేది చేశాను కదా, అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి, ఇట్లా మైనస్ అనేది స్పీడ్లో పెట్టేసుకొని నేను అనేది చేసిన తర్వాత ఇప్పుడు మూవ్ చేసుకోవడం కోసం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లస్ సింబల్ మైనస్ సింబల్ అనేది ఉంది కదా, అది స్లోగా మూవ్ అవుతుంది. ఇది కొంచెం వర్క్ వేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, వాళ్ళే కదా మనకి చూసేది ఇలాంటి వీడియోస్ అనేది చెప్తున్నాను నేను. ఇట్లా ఇక్కడి నుంచి లీఫీ వర్క్ అనేది మిడిల్ పార్ట్లో మనకు ఒక బంచ్ లాగా అయితే వచ్చేసింది కదా డిజైన్లో, అట్లా మనకు లీఫీ వర్క్ అనమాట. ఇది ఇట్లా వస్తుంది అనమాట డిజైన్. ఇప్పుడంతా ఇదంతా మనకు వర్క్ మొత్తం మిడిల్ పార్ట్లో అంతా వేసిన తర్వాత అవుట్లైన్ అనేది లాస్ట్లో ఇస్తుంది ఈ డిజైన్కి అయితే గిన. ఇట్లా ఇది వద్దు ప్యాచ్ వర్క్ అనుకుంటే మనం నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట, రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం వేస్తే కొంచెం మనకు అనేది మంచి నేమ్ అనేది కూడా వస్తుంది, పర్ఫెక్ట్గా మనము స్టిచ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటి డిజైన్సే మనము ప్రాక్టీస్ చేసి వేయగలగాలి. ఇలా వేసుకున్నట్లయితే మనకు కొంచెం అమౌంట్ కూడా ఎక్కువ మనము తీసుకోవచ్చు. అలాగే డిజైన్స్ మోడల్ అనేవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మోడల్ అనేవి కూడా మనకు వస్తాయి. చూడండి ఎంత థిక్గా వస్తుందో, ఇప్పటికి 2 టైమ్స్ అయిపోయింది అనమాట. 3 టైమ్స్ అనేది వేస్తుంది అనమాట. ఆల్రెడీ మనం ఒక టైం వేసాం కదా, వేసి ఫార్వర్డ్ చేసుకున్నాము. తర్వాత మనకి ఇది అవుట్లైన్ మొత్తం కూడా మళ్ళీ 3 టైమ్స్ అనేది వేస్తుంది. ఈ డిజైన్ అనేది ఈ అవుట్లైన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మనకు పీసులు పోయే క్లాత్ అయినా కానీ పీస్ పోకుండా ఫినిషింగ్ అనేది మిషనే ఇస్తుంది అనమాట. డిజైన్ని అలా డిజైనరు అలా డిజైన్ చేశారనమాట. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ అనేది మన కాడ డిజైన్ చేయించుకున్నారు. మన దగ్గర హ్యాండ్స్కి వచ్చేసి ఏమీ డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ బార్డర్ ఒక్కటే స్టిచ్ చేయించుకుంటామండి అని చెప్పేసి, మనకు స్టిచ్చింగ్ వాళ్ళే చేసుకుంటారని మన దగ్గర ఇట్లా బ్యాక్ ఫ్రంట్ మాత్రమే డిజైన్ చేయించుకున్నారు. మీకు ఎవరికైనా ఇలా కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో కానీ మన నంబర్ అయితే ఉంటుంది, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే డిజైన్స్ కూడా సేల్ చేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.